బ్యాక్ టు న్యూస్. ఫ్లెక్సీ చూస్తే ఫైర్ అయిపోతున్నారు మంత్రి కేటీఆర్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పర్యటించిన కేటీఆర్ ఆదిలాబాద్ మున్సిపల్ ఏరియాలో ఫ్లెక్సీలు గమనించి అధికారులపై మండిపడ్డారు. వెంటనే తొలగించాలని ఆదేశించారు. జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పనిలో పనిగా మంత్రులను ఆకాశానికి ఎత్తేయడంతో నింపారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. ఆదిలాబాద్ తో పాటు బెల్లంపల్లిలోనూ పర్యటించారు. మున్సిపల్ సమీక్షలో అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఏ పని సమగ్రంగా చేయటం లేదంటూ నిలదీశారు. మున్సిపల్ ఏరియాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉండటాన్ని మంత్రి సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ఫ్లెక్సీల్ని తొలగించాలని ఆదేశించారు. ఓ వివాహ కార్యక్రమానికి జిల్లాకు వచ్చిన కేటీఆర్ ఉట్నూరులో జరిగిన ఓ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్ యార్డ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్ జోగు రామన్నపై పొగడ్తల వర్షం కురిపించారు. జోగు రామన్న కృషి వల్లే కేసీఆర్ చలవతో వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గాల్లో జరుగుతున్నట్లు చెప్పారు. లోయర్ పెనుగంగ ప్రాజెక్టు జోగు రామన్న వల్లే సాధ్యమైందన్నారు. రైతులకు కరెంటు, ఎరువులు, విత్తనాలు సక్రమంగా ఇవ్వడమే కాదు, చెరువులు నింపడమే కాదు, ఇంకా ఒక అద్భుతమైన కార్యక్రమం. 70 ఏళ్లలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన, ఏ ముఖ్యమంత్రికి కలగని మనస్సు, ఏ ముఖ్యమంత్రికి కూడా రైతుల పట్ల లేని అవగాహన వల్ల వారు తీసుకొని కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారి దమ్ము, ధైర్యం, సాహసం వల్ల వచ్చే సంవత్సరం నుంచి ప్రతి రైతుకి ఎకరానికి 4,000 చొప్పున, సంవత్సరానికి 2 పంటలుంటే ఆ 2 పంటలకు కలిపి 8,000 రూపాయలు పెట్టుబడి కూడా ఇస్తా అన్న ఏకైక ప్రభుత్వం, ఏకైక రాష్ట్రం మరి మన తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. పక్కనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉండి కొంత గురవగా పనిలో పనిగా రైల్వే లైన్ తేవడంలో 2 మంత్రుల పాత్ర ఉందని చెప్పారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 50% నిధుల్ని భరిస్తూ ప్రాజెక్టును సాధించామన్నారు. ఆదిలాబాద్ సభ తర్వాత బెల్లంపల్లికి వెళ్లిన మంత్రి అక్కడ కూడా బహిరంగ సభలో పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణానికి 15 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణి కార్మికులు ఆదుకునేది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న కేటీఆర్ గ్రామాల్లో ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇదే సింగరేణిలో నల్ల సూర్యులైన మన బొగ్గు అన్నలు, మన బొగ్గు గని కార్మికులందరూ వారు కూడా సకల జనుల సమ్మెకు దిగి 42 రోజుల పాటు మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లోనే బొగ్గు సరఫరా నిలుపువేసి కరెంటు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డికి దక్షిణాదిలో ఉండే 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరెంటు పవర్ కట్ చేసి మన సత్తా దేశానికి చూపెట్టి మన బొగ్గన్నల సహకారంతో తెలంగాణను మనం తెచ్చుకున్నామన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా. అటు మరో మంత్రి తుమ్మల కూడా జిల్లాలో పర్యటించారు. ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్లతో కలిసి పలు రోడ్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రుల పర్యటనలతో టీఆర్ఎస్ పార్టీలో నూతనోత్తేజం నెలకొంది.